రావణాసురుడి పక్కన చేరిన వాళ్ళు ఏమయ్యారు? ఎంత బలం ఉన్నా. రాముడి పక్కన చేరిన వాళ్ళు ఎంత బలహీనులైనా ఏమయ్యారు? వాళ్ళందరూ వానరులు. అయితేనే వాళ్ళు మరణించకుండా ఉంటారా? ఒక్క కోతి చచ్చిపోకుండా ఉంటుందా యుద్ధం అన్న తర్వాత? రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, బో మహోదారుడు, మహాపార్శ్వుడు, వీళ్ళందరూ వేసినటువంటి అస్త్రాలకి కొన్ని లక్షల వానరములు చచ్చిపోయాయి. కానీ మృత సంజీవని తీసుకొచ్చినప్పుడు ఆ ఓషధికి ఒక లక్షణం ఉంది. అది ఎవరి కోసం తేబడుతోందో వాళ్ళు బతుకుతారు. ఆ మృత సంజీవని హనుమ తీసుకొచ్చినప్పుడు వానర జాతి కొరకు తీసుకొచ్చారు కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగ సమయంలో మరణించిన వానరములన్నీ కూడా బతికే. ఒక మహాత్ముడితో కలిసి ఉన్న కారణం చేత చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బతికారు. ఆఖరణ ఇంద్రుడు వచ్చి వరమిచ్చాడు, గొప్ప జవసత్వాలతో వానర జాతి ఉంటుంది, అవి ఎక్కడుంటే అక్కడ పళ్ళు కాయలు దొరుకుతాయని. రాముడితో కలిసి ఉన్నటువంటి వానరములన్నీ క్షేమంగా జవసత్వాలతో ఇంటికి తిరిగి వచ్చాయి. రావణాసురుడితో కలిసి ఉన్న రాక్షసుల్లో వదిలిపెట్టిన విభీషణుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు బతికారు? అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ధర్మాత్ముణ్ణి పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ధర్మాత్ముడి యొక్క సాంగత్యము చేత ఈశ్వరానుగ్రహమును పొందుతారు. ధర్మాత్ముడు కాడువాడు అధర్మాత్ముడిని తెలిసి కూడా అప్పటికి ఏదో ప్రాపకం దొరుకుతుందని అధర్మాత్ముడిని పట్టుకున్న వాళ్ళు నశించిపోతారనడానికి ధర్మ సాధన చాలా గొప్పది, దాని శక్తి అంతటిది అనడానికి రామాయణంలో ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి? ఇంకొక ఉదాహరణ చూపిస్తాను.